వర్గం లగచర్ల పరిసర ప్రాంత ఫార్మా బాధిత రైతులకు ఎంపీ డీకే అరుణ మీకు నేనున్నా రైతులెవరూ భయపడొద్దు అంటూ భరోసా ఇచ్చారు. లగచర్లలో ఎంపీ డీకే అరుణ పర్యటించి బాధిత రైతులను పరామర్శించారు. అరెస్ట్ చేసిన పరిస్థితులు, పోలీసులు వ్యవహరించిన తీరును ఎంపీ అరుణకు కన్నీరు పెట్టుకుంటూ బాధితులు చెప్పుకున్నారు. బెయిల్ రాని మరో 15 మందికి కూడా బెయిల్ వచ్చేలా కృషి చేస్తారని డీకే అరుణ చెప్పారు. దేశవ్యాప్తంగా కూడా ఈ సంఘటన ప్రతి ఒక్కరిని కూడా ఆవేదనకు గురి చేసింది, ఆందోళనకు గురి చేసింది. లగచర్లతో పాటు పక్కన ఉన్నటువంటి రోడ్డిబండ తాండా, బుల్చర్ల తాండా, హక్కింపేట, కొల్లేపల్లి అన్ని గ్రామాలలో దేశజాలకు పోవద్దు, రైతులతో పంతానికి దిగొద్దు. ఈరోజు ఫార్మా ఇండస్ట్రీ మనకు ముఖ్యం కాదు. మన రైతుల యొక్క వారి యొక్క కుటుంబము, వాళ్ళు ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా తరతరాల నుంచి ఆ భూమి మీద ఆధారపడి వ్యవసాయం చేసుకుని బతుకుతున్నటువంటి ఆ కుటుంబాలు ముఖ్యం తప్ప ఒక వ్యాపార పరంగా ఇక్కడికి వచ్చేటటువంటి ఆ కంపెనీలు మనకు ముఖ్యం కాదు. జైలుకు పోయినారు, వాళ్ళకి గొడవ అయింది, వాళ్ళని మీద అరెస్టులు చేసినారు. వాళ్ళకి ఒక భరోసా ఇద్దాం, వాళ్ళకు ధైర్యాన్ని చెప్దామంటే కూడా రానియకుండా అడ్డుకున్నారు. అంత అంటే దయాదర్శనాలు లేకుండా ఎందుకంటే అడ్డుకోవాల్సి వచ్చింది ఇప్పటికి మాకు అర్థం కాలేదు. లగచర్ల పోతుంది ఢీకరణంగానే మొత్తం అలర్ట్ చేస్తారు పోలీసులు, ఎందుకో తెలియదు. మేము గొడవ పెట్టడానికి రాలేదు. అన్నమయ్య జిల్లా